హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మా ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఏబీస్లో లేదా బీబీక్యూ నేషన్లో చేసేటట్టుగా అలాంటి స్టైల్లో క్రిస్పీ కార్న్ చేసుకుందాం. దానికి మనం చేయాల్సింది, మనం ఫస్ట్ స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఆ బాయిల్ చేసుకున్న వాటర్లో ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉడికించనేది ఉంటుంది కదా, ఆ స్వీట్ కార్న్స్ని మనం అందులో యాడ్ చేద్దాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. తర్వాత అది బాయిల్ అవ్వాలి. ఆఫ్టర్ 3 to 4 minutes చాలు. తర్వాత మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేయాలన్నమాట. సో ఆ వాటర్ని అంతా తీసేసిన తర్వాత కొంచెం లైట్గా తడిగా ఉంటుంది కదా, ఆ టైంలోనే, ఎక్కువ తడి ఉండదు, లైట్గా ఉంటే చాలు. ఎందుకంటే ఈ కార్న్ఫ్లోర్ ఏదైతే వేస్తామో అది దానికి అంటుకోవడానికి అనమాట. సో మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం. ఆ కార్న్ఫ్లోర్ ఏంటంటే 4 tablespoons. నేను తీసుకున్న కార్న్కి తగ్గట్టుగానే నేను మెజర్మెంట్స్ని స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. సో మీరు తీసుకున్నట్టుగా మీరు తీసుకున్న కార్న్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో 4 tablespoons కార్న్ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ తర్వాత చాట్ మసాలా 2 tablespoons తీసుకున్నాం. నెక్స్ట్ కారం కూడా 2 tablespoons. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యూమిన్ పౌడర్ ఉంటుంది కదా, అంటే జీలకర్ర పొడి. సో దాన్ని కూడా కొంచెం 2 teaspoons, నాట్ tablespoon, కొంచెం తీసుకుందాం. అది తీసుకున్న తర్వాత దాన్ని అలా మిక్స్ చేద్దాం. మంచిగా పట్టిన తర్వాత కార్న్కి సో స్టవ్ మీద పాన్ పెట్టాలి. పాన్ పెట్టి ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ స్పూన్తో కానీ లేదంటే కొంచెం పెద్ద గరిటెతో కానీ మనం ఆయిల్లో మనం ఈ కార్న్ని యాడ్ చేద్దాం. సో ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు. సో జనరల్గా కార్న్ కదా, అంటే ఇది కొంచెం మనకి పైకి తుల్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇలాంటివి చేసేటప్పుడు. అంత ఎక్కువ అవ్వదు, బట్ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. సో అలా వేసిన తర్వాత మంచిగా అది ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుని క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇప్పుడు కార్న్. అప్పుడు మనం తీసి ఈ పేపర్ టవల్ ఉంటుంది కదా, దాని మీద వేద్దాం. ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో అది పీల్ చేసుకుంటుంది. సో అప్పుడు మనం తినేయచ్చు ఈజీగా. ఇది ఈవినింగ్ టైం స్నాక్ కింద చాలా బాగుంటుంది. లేదా ఎప్పుడైనా మీరు స్పెషల్గా ఇంట్లో డిన్నర్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టర్ కింద పనిచేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో ఇది మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా సేమ్ ఏబీస్ లేదంటే బార్బిక్యూ నేషన్లో అలా ఆ టేస్టే ఇది కూడా వస్తుంది. సో ట్రై చేసి అది ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.